191 ఏ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా నాణ్యత, సామర్థ్యం మరియు విశ్వసనీయతను మెరుగుపరచడానికి భారతదేశం ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ నుండి $210 లక్షల రుణం కోసం ఒక ఒప్పందంపై సంతకం చేసింది? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా నాణ్యత, సామర్థ్యం మరియు విశ్వసనీయతను మెరుగుపరచడానికి కేంద్రం ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ తో $210 లక్షల రుణం కోసం ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ప్రాజెక్ట్ కోసం ఏడీబీ నిధులు పవర్ సిస్టమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బలోపేతం చేస్తాయి మరియు ఉత్తరాఖండ్ తన నివాసితులకు 24/7 విద్యుత్ను అందించే లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడతాయి. ప్రాజెక్ట్ డెహ్రాడూన్ నగరం యొక్క పవర్ నెట్వర్క్ అవస్థాపనను ఆధునీకరించడం ద్వారా 537 కిలోమీటర్లు భూగర్భ కేబుల్స్, 354 రింగ్ మెయిన్ యూనిట్లు మరియు 99 కాంపాక్ట్ సబ్ స్టేషన్లతో కూడిన అధునాతన మరియు వాతావరణ తట్టుకునే భూగర్భ కేబుల్ సిస్టమ్ను పరిచయం చేస్తుంది. అదనంగా, ఇది అప్స్ట్రీమ్ సబ్ స్టేషన్లను మరియు వాటి అనుబంధ విద్యుత్ లైన్లను ఇన్స్టాల్ చేయడం ద్వారా ప్రస్తుత విద్యుత్ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇవి పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను తీర్చడానికి, నెట్వర్క్ రద్దీని తగ్గించడానికి మరియు పట్టణ మరియు సబర్బన్ ప్రాంతాలలో విద్యుత్ పంపిణీ విశ్వసనీయతను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఏడీబీ ద్వారా ఆమోదించబడిన ఇటీవలి లోన్ మధ్యప్రదేశ్ రోడ్లను మెరుగుపరచడానికి భారతదేశం ఏడీబీ $175 లక్షల రుణ ఒప్పందంపై సంతకం చేశాయి. భారతదేశం ఏడీబీ అహ్మదాబాద్ యొక్క పెరి అర్బన్ ప్రాంతాలను మెరుగుపరచడానికి $181 మిలియన్లను ఆమోదించింది. భారతదేశం ఏడీబీ మేఘాలయలో బాల్య అభివృద్ధి కోసం $40.5 మిలియన్ రుణాన్ని ఆమోదించింది. రాజస్థాన్లో పట్టణ సేవలను మెరుగుపరచడానికి భారతదేశం ఏడీబీ $210 లక్షల రుణ ఒప్పందంపై సంతకం చేశాయి. ఇండా ఏడీబీ హిమాచల్ ప్రదేశ్లో ఉద్యానవనాన్ని పెంపొందించడానికి $130 లక్షల రుణ అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. బీహార్లోని రాష్ట్ర రహదారులను అప్గ్రేడ్ చేయడానికి భారతదేశం ఏడీబీ $295 లక్షల రుణ ఒప్పందంపై సంతకం చేశాయి. 192 యువ పారిశ్రామికవేత్తలు కైవల్య వోహ్రా 21 మరియు ఆదిత్ పాలిచా 22 హురున్ ఇండియా టాప్ 100 అండర్ 30 లిస్ట్ 2023లో అగ్రస్థానాలను క్లెయిమ్ చేశారు. కింది వాటిలో వోహ్రా మరియు పాలిచా ఏ కంపెనీ వ్యవస్థాపకులు? క్విక్ కామర్స్ యాప్ జెప్టో వ్యవస్థాపకులు కైవల్య వోహ్రా 21, ఆదిత్ పాలిచా 22 అనే యువ పారిశ్రామికవేత్తలు హురున్ ఇండియా టాప్ 100 అండర్ 30 లిస్ట్ 2023లో అగ్రస్థానంలో నిలిచారు. ఈ జాబితా 30 ఏళ్లు మరియు అంతకంటే తక్కువ వయస్సుగల 100 మంది వ్యవస్థాపకులను వారి సంబంధిత రంగాలలో అసాధారణమైన నైపుణ్యాన్ని ప్రదర్శించింది. జెప్టో, వోరా మరియు పాలిచా యొక్క ఆలోచన నిమిషాల్లో వివిధ రకాల ఉత్పత్తులను అందించడానికి దాని నిబద్ధత కోసం నిలుస్తుంది. ఈ యాప్ ఆన్లైన్ కిరాణా సామాగ్రి మరియు తాజా ఉత్పత్తుల నుండి వ్యక్తిగత సంరక్షణ వస్తువులు మరియు ఎలక్ట్రానిక్స్ వరకు విస్తృతమైన వినియోగదారుల అవసరాలను అందిస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో కంపెనీ $210 లక్షల నిధులను పొందింది. ఇది జెప్టో యొక్క విలువను $1.4 బిలియన్లకు పెంచింది. ఇది 2023లో మొదటి భారతీయ యూనికార్న్గా గుర్తించబడింది. ర్యాంకింగ్స్లో దగ్గరగా ఉన్న 24 ఏళ్ల నీలకంఠ భానుప్రకాష్ భంజు యొక్క దూరదృష్టి స్థాపకుడు, భారతదేశం అంతటా 2 మిలియన్ల మంది విద్యార్థులపై సానుకూల ప్రభావం చూపిన పరిశోధనా కార్యక్రమం. తన వ్యవస్థాపక ప్రయత్నాలకు మించి
నీలకంఠ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మానవ కాలిక్యులేటర్గా ప్రపంచ ప్రశంసలు పొందారు. మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్షిప్లో భారతదేశం యొక్క మొదటి స్వర్ణం సాధించడం అతని అద్భుతమైన ఫీట్. ఈ జాబితాలో 4 మరియు 5వ స్థానాలను స్పేస్ టెక్నాలజీ దిగంతరాకు చెందిన రాహుల్ రావత్ 24 మరియు కంటెంట్ మార్కెటింగ్ పెప్పర్కు చెందిన అనిరుద్ సింగ్లా 24 సాధించారు. ఇది భారతదేశ యువత నుండి వెలువడుతున్న విభిన్న ప్రతిభకు మరింత ఉదాహరణ. 193 బ్రిటన్ యొక్క వరల్డ్ టాప్ 50 ఆసియన్ సెలబ్రిటీస్ జాబితాలోని టాప్ 10లో కింది ప్రముఖులలో ఎవరు చేర్చబడలేదు? భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కింగ్ ఖాన్గా పిలువబడే బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ప్రపంచంలోని టాప్ 50 ఆసియా ప్రముఖుల యూకే జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. యాక్షన్ థ్రిల్లర్లు పఠాన్ మరియు జవాన్ తో ఈ సంవత్సరం డబుల్ బాక్సాఫీస్ విజయాన్ని అందుకున్న 58 ఏళ్ల నటుడు ప్రస్తుతం కామెడీ డ్రామా డుంకీ క్రిస్మస్ విడుదలకు సిద్ధమవుతున్నాడు. ప్రముఖ నటి అలియా భట్ బాలీవుడ్ మరియు హాలీవుడ్లలో తన ప్రభావంతో 2వ స్థానంలో నిలిచింది మరియు పనిచేసే తల్లులకు బలమైన రోల్ మోడల్గా నిలిచింది. 3వ స్థానంలో నిలిచిన ప్రియాంక చోప్రా జోనాస్ గ్రహం మీద అత్యంత ప్రసిద్ధి చెందిన భారతీయురాలు. భారీ బడ్జెట్ సిరీస్ సిటాడెల్ హాలీవుడ్ చిత్రం లవ్ ఎగైన్ మానవతావాదం మరియు ప్రపంచవ్యాప్తంగా రెడ్ కార్పెట్ను వెలిగించడంతో సహా అంతర్జాతీయ వేదికపై తన సంచలనాత్మక పనికి గుర్తింపు పొందింది. 4వ స్థానంలో ఉన్న దిల్జిత్ దోసాంజ్ నటుడిగా మరియు గాయకుడిగా అద్భుతమైన పనితో అతిపెద్ద పంజాబీ స్టార్గా తన స్థానాన్ని ధృవీకరించాడు. యూకే నుండి 5వ స్థానంలో నిలిచిన చార్లీ ఎక్స్ దక్షిణాసియా వారసత్వంలో అంతర్జాతీయంగా అతిపెద్ద సింగింగ్ స్టార్. బ్లాక్ బస్టర్ హిట్ యానిమల్ తో సంవత్సరంలో అత్యంత ప్రభావవంతమైన చలనచిత్ర ప్రదర్శనను అందించినందుకు ఆమె తర్వాత రణబీర్ కపూర్ 6వది. సింగర్ శ్రేయా ఘోషల్ మరో అవార్డు గెలుచుకున్న సంవత్సరంతో 7వ స్థానంలో నిలిచింది. ఇందులో బహుళ భాషల్లో అద్భుతమైన పాటలు, గ్లోబల్ అరేనా షోలు మరియు ప్రముఖ సింగింగ్ రియాలిటీ సిరీస్ ఇండియన్ ఐడల్ సీజన్ 14లో న్యాయనిర్ణేతగా ఆమె వంతు వచ్చింది. 8వ స్థానంలో నిలిచిన విజయ్ 2 హిట్లతో లియో మరియు వరిసు 2023లో అతిపెద్ద దక్షిణ భారత సినీ నటుడు మరియు అతని వినయంతో అసంఖ్యాక అభిమానులకు స్ఫూర్తిగా నిలిచాడు. ఈ జాబితాలో అత్యధిక స్థానంలో ఉన్న పాకిస్తానీ నటుడు వహాజ్ అలీ 9వ. రికార్డు బద్దలు కొట్టే సీరియల్ తేరే బిన్ తో సహా ఏడాది పొడవునా బలమైన ప్రదర్శనలు ఇచ్చాడు. కెనడియన్ నటుడు ఇమాన్ వెల్లనీ హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ది మార్వెల్స్ లో పాత్ బ్రేకింగ్ పాత్రతో 10వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో అత్యంత వయోవృద్ధుడు 81 ఏళ్ల అమితాబ్ బచ్చన్ 35వ స్థానం కాగా, అతి పిన్న వయస్కుడు 20 ఏళ్ల బుల్లితెర స్టార్ సుంబుల్ తౌకీర్ 44వ స్థానం. 194 దేశంలో సోలార్ ప్రాజెక్టులను ప్రోత్సహించడం కోసం జర్మన్ డెవలప్మెంట్ బ్యాంక్ కతో 70 మిలియన్ యూరో సుమారు రూ. 630 కోట్లు లైన్ ఆఫ్ క్రెడిట్ ఎల్ఓసి పై ఏ బ్యాంక్ సంతకం చేసింది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ దేశంలో సోలార్ ప్రాజెక్టులను ప్రోత్సహించడం కోసం జర్మన్ డెవలప్మెంట్ బ్యాంక్ కతో 70 మిలియన్ యూరోల సుమారు 630 కోట్ల రూపాయలు లైన్ ఆఫ్ క్రెడిట్ ఎల్ఓసి పై సంతకం చేసింది. లైన్ ఆఫ్ క్రెడిట్ ఎల్ఓసి భారతదేశంలోని సోలార్ ఫోటోవోల్టాయిక్స్ పివి ప్రాజెక్టులను బలోపేతం చేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది.
ఇది స్వచ్ఛమైన మరియు పునరుత్పాదక ఇంధన వనరులకు దేశం యొక్క నిబద్ధతకు అనుగుణంగా ఉంటుంది. ఎస్బీఐ మరియు కేఎఫ్డబ్ల్యూ మధ్య ఈ సహకారం సౌర కార్యక్రమాల ద్వారా స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడం మరియు కార్బన్ పాదముద్రను తగ్గించడం వంటి భాగస్వామ్య దృష్టిని ప్రతిబింబిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో ఇటీవలి అవగాహన ఒప్పందం ఎస్బీఐ సోలార్ ప్రాజెక్టుల కోసం జర్మనీ బ్యాంక్ తో €70 మిలియన్ నియంత్రణపై సంతకం చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫైనాన్సింగ్ ప్రోగ్రాం కోసం డీబీఎస్ బ్యాంక్తో భాగస్వాములు. నగదు నిర్వహణ వ్యవస్థను అమలు చేయడానికి ఇంటెలెక్ట్ ఇండియన్ బ్యాంక్తో ₹80 కోట్ల ఒప్పందంపై సంతకం చేసింది. అంస్మేలను శక్తివంతం చేసేందుకు యుగ్రో క్యాపిటల్ లఘు ఉద్యోగ్ భారతితో చేతులు కలిపింది. కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడానికి యూనియన్ బ్యాంక్ యాక్సెంచర్తో సహకరిస్తుంది. 195 రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రెల్ ప్రారంభించిన కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్ట్ యొక్క అవసరాలకు అనుకూలీకరించిన ఫైనాన్సింగ్ ప్రోగ్రాంను స్థాపించడానికి ఏ బ్యాంక్తో సహకరించింది? రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) మరియు డిబిఎస్ బ్యాంక్ ఇండియా (RIL) ప్రారంభించిన కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్ట్ అవసరాలకు అనుగుణంగా ఫైనాన్సింగ్ ప్రోగ్రాంను ఏర్పాటు చేయడానికి సహకరించాయి. భారతదేశం అంతటా రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తి ప్లాంట్ల కోసం వ్యవసాయ అవశేషాలను ఇన్పుట్లుగా సమీకరించడానికి విక్రేత భాగస్వాములకు పర్యావరణ వ్యవస్థ అభివృద్ధిని ఫైనాన్సింగ్ అనుమతిస్తుంది. వచ్చే 5 ఏళ్లలో 100 కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ప్లాంట్లను నెలకొల్పాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. 5.5 మిలియన్ టన్నుల వ్యవసాయ అవశేషాలు మరియు సేంద్రీయ వ్యర్థాలను వినియోగిస్తుంది. ఈ చర్య దాదాపు 2 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో మరియు ఏటా 2.5 మిలియన్ టన్నుల సేంద్రీయ ఎరువును ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మిగులు వ్యవసాయ అవశేషాలు మరియు సేంద్రీయ వ్యర్థాలను ఉపయోగించడం ద్వారా ఉత్తరప్రదేశ్లోని బహుళ ప్రదేశాలలో ప్రపంచస్థాయి బయోగ్యాస్ సౌకర్యాలను ఏర్పాటు చేస్తోంది. ఈ సౌకర్యాలు రిలయన్స్ జియో బిపి ద్వారా నిర్వహించబడుతున్న బయోగ్యాస్ డిస్పెన్సింగ్ స్టేషన్ల నెట్వర్క్కి అనుసంధానించబడతాయి. ఉత్తరప్రదేశ్లోని బారాబంకీలో రిలయన్స్ ఫ్లాగ్షిప్ CBG ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది ఏటా 40,000 టన్నుల CO2 ఉద్గారాలను తగ్గించగలదని భావిస్తున్నారు. డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ (DBS) బ్యాంక్ గురించి స్థాపించబడింది. 1968. ప్రధాన కార్యాలయం సింగపూర్. చైర్మన్ పీటర్ సిహ్. CEO పీయూష్ గుప్తా. DBS బ్యాంక్ ఇండియా CEO సురోజిత్ షోమ్.